హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే జొన్న రొట్టెలు తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోకి నేను 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు అదే కప్పుతో 2 కప్పుల పిండి బాగా ఫుల్గా ఉండేలాగా, గోపురంలాగా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. కొంచెం స్పూన్తో దాన్ని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ ఉడుకుతూనే ఉంది. ఉడుకుతున్నప్పుడు ఇలాగ కొద్దిగా స్పూన్తో కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకొని మనము స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కూడా కొద్దిసేపు మూత పెట్టి అలాగే ఉంచుకోవాలి. మనం రొట్టె తయారు చేసుకునేటప్పుడు మూత తీసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ ఒక బండం తీసుకున్నాను. ఒక ప్లేటు, ఒక గిన్నె కూడా అవసరము. ఇదైతే కాటన్ క్లాత్, నేను టవల్లో నుండి కట్ చేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం తడుపుకొని బండ మీద వేసుకోవాలి. రొట్టె తట్టుకోవడానికి పిండి, ఆ గిన్నెలో వాటర్ పోసుకున్నాను, కొన్ని చల్లనీళ్ళు, ఒక చిన్న గుడ్డ ముక్కను వేసుకున్నాను అందులో. ఇప్పుడు మనం ఉడికించుకున్న పిండిని, సగం పిండిని తీసుకొని, చాలా వేడిగా ఉందండి పిండి అయితే ఇప్పటికీ. మొత్తం తడవకపోయినా కూడా కొంచెం వేడిగా ఉంది. కొంచెం మనం ఈ చల్లనీళ్ళు చల్లుకుంటూ ఇలాగా పిండిని బాగా కలుపుకోవాలి. దీంట్లో బంక బంక వస్తుందండి. జొన్న పిండి అయినా కూడా గోధుమ పిండి లాగానే దీన్ని బాగా కలుపుకుంటే రొట్టె విరిగిపోకుండా వస్తుంది. మనం సరిగా కలపకుండా ముద్ద చేసేసుకొని రొట్టె చేయడానికి పోతే విరిగిపోతుందండి. అలా కాకుండా మనం ఇలాగ ఉడికించుకొని పిండిని ఇలాగ బాగా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇది బాగా ముద్ద అయ్యే వరకు కలుపుకొని ఒక 10 మినిట్స్ అన్నా ఇలాగ కలుపుకోవాలి. ఎందుకంటే పిండిలో ఉండలు కట్టి ఉంటుంది. ఆ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఉండలు కట్టి ఉంటే మటుకు రొట్టె చేసేటప్పుడు రొట్టె విరిగిపోతుంది. మధ్యలో హోల్ పడినట్లు అవుతుంది. అంచులంతా విరిగిపోయినట్లు అవుతుంది. అలా కాకుండా ఇలాగ పిండిని బాగా మ్యాష్ చేసుకున్నట్ల బాగా కలుపుకొని ఇలాగా పొడి పిండిని అద్దుకుంటూ మనము చేతికి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మనకి రొట్టె పెద్ద సైజు కావాలంటే కొంచెం ఎక్కువే పిండి పెట్టుకోవాలి. మీడియం సైజులో మనము చపాతీ చేసుకుంటాం చూడండి, అంత సైజు కావాలంటే ఇంత ఉండలు అయితే సరిపోతాయి. ఇలాగ 3 ఈక్వల్గా చేసుకున్న తర్వాత ఈ తయారు చేసిన ఉండల్ని ఆ వేడిగా ఉన్న డేక్షాలోకి వేసేసుకొని మూత పెట్టుకోవాలి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. అప్పుడైతే కొంచెం వేడిగా ఉంటే రొట్టె బాగా వస్తుందండి. ఇలాగ చేసేసుకున్నాక ఈ పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు మనం రొట్టెను ఒత్తుకుందాం. పెనంని స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకొని, నేను నాన్ స్టిక్ ప్యానే పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని దాన్ని బాగా ఓవర్ హీట్ అవ్వాలి. హైలోనే పెట్టుకొని రొట్టె చేసుకోవాలండి. అది హీట్ అయ్యేలోపు మనం రొట్టె తట్టుకుందాం. ఇలాగ పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడి పిండిని చేతిలో అరచేతిలో వేసుకొని 2 చేతులతో ఇలాగ ప్రెస్ చేస్తూ ఫస్ట్ రొట్టెని కొద్దిగా వెడల్పు చేసుకోవాలి. సులభంగా చేసుకోవచ్చండి. జొన్న రొట్టె చేయడం ఏం కష్టమేం కాదు. నాకు కూడా ముందు వచ్చేది కాదు. నేను ఇలాగ చూసి నేర్చుకున్నాను. ఆ పిండి ముద్దని ఇలాగ జరుపుతూ అడుగున పొడి పిండి వేసుకుంటే చక్కగా జరుగుతుంది. జరుపుతూ చేత్తోనే అది పల్సగా అయ్యేలాగా ఒత్తుకుంటూ పోవాలి. దీన్ని చపాతీ కర్రతో కూడా ఒత్తుతారు కొంతమంది, కానీ నేనైతే ఇలాగే చేసుకుంటాను. చక్కగా ఇలా పిండిని వెడల్పుగా జరుపుతూ ప్రెస్ చేసుకుంటే అది వెడల్పుగా వచ్చేస్తుంది మనకు. చాలా పల్సగా కూడా చేసుకోవచ్చండి ఇలాగే. కొంతమంది మందంగా చేస్తారు. మందంగా చేస్తే చాలాసేపు వేగుతుంది, పైన మాడిపోతుంది, లోపల ఉడకదండి. అలా కాకుండా ఇలాగా పల్సగా తట్టుకుంటూ మనము అవసరమైనప్పుడు అడుగు భాగంలో పొడిపిండి వేసుకుంటూ ఇలా తట్టుకోవాలి. సులభంగా చేసుకోవచ్చండి. ట్రై చేయండి. పెద్దగా చేయడం ఫస్ట్లో రాకపోయినా కూడా చిన్న చిన్న బిళ్ళలుగా తయారు చేసుకుంటే మనం రాను రాను అలాగే పెద్దగా చేసుకోవడానికి సులభంగా వస్తుంది. మీకు బాగా నేర్చుకోవడానికి సులభంగా ఉండేలాగే నేను దగ్గరికి జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. ఇలాగ అడుగున పొడిపిండి వేసుకుంటే చక్కగా తిరుగుతుందండి పిండి.
ఇలాగ ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. మనకు చిన్న రౌండే చాలనుకుంటే కూడా చిన్న రౌండ్‌గా చేసుకోవచ్చు. లేదా ఈ ఈ క్లాత్ ఉంది చూడండి, ఆ క్లాత్ అంత వెడల్పు కూడా మనం చేసుకోవచ్చు పెద్దగా. నేనైతే చాలా పల్చగా ఇంకా అలాగే ఒత్తుకుంటూ వెడల్పు చేసుకుంటాను. మంచి టేస్ట్ అండి, మంచి బలము. దీంట్లో అయితే మనం ఆయిల్ అస్సలు వేయం కాబట్టి మన వెయిట్ లాస్ కోసం కూడా ఈ జొన్న రొట్టె బాగా పనిచేస్తుంది. మంచి అరుగుదల, మళ్ళీ మంచి స్ట్రెంత్ కూడా. చూడండి, క్లాత్తో అయితే ఇలాగ ఈజీగా తీసుకోవచ్చు. చూసారా ఎంత పల్చగా ఒత్తుకున్నానో. ఇప్పుడు ప్యాన్ బాగా చక్కగా కాలిందో లేదో కొంచెం వాటర్ వేసి చూసి అలాగా ఈజీగా ప్యాన్ ఎంత సైజు ఉందో అంత సైజు చేశాను రొట్టె నేను. చల్లనీళ్ళు పోసుకొని క్లాత్ వేసుకున్నానని చెప్పాను కదా, ఆ క్లాత్ ఈ పిండి ఒక సైడు రొట్టె కాలిన తర్వాత మనం పిండిని పైన వాటర్తో తడి చేసుకోవాలి అండి. ఎందుకంటే రెండో సైడు తిరగేసినప్పుడు ఎండిపోయినట్లు అవుతుంది. అలా కాకుండా మనం వాటర్ చేసుకున్నప్పుడు పై భాగం అంతా ఎండిపోయిన భాగం అంతా మరలా తడి తడిగా అవుతుంది. అప్పుడు మనం రొట్టె తిరగేసినప్పుడు చక్కగా కాలుతుందండి. ఇలాగ వాటర్ వేసి జొన్న రొట్టెను కొంతమంది ఉత్త చేత్తోనే చేస్తారు. నేనైతే క్లాత్ పెట్టి చేస్తున్నాను. ఇలాగ అంతా రొట్టె అంతా తడయ్యేలాగా చూసుకొని మనం తయారు చేసినప్పుడు ఎలా తడిగా ఉంటుందో అలా తడిగా చేసుకొని ఇలాగ నెమ్మదిగా తిరగేసుకోవాలి ఇరిగిపోకుండా. చూడండి, నాకు అంచు భాగాలు కూడా విరిగిపోలేదు. ఇలాగా మనం పిండి ఉడికించి చేసుకుంటే ఇలాగ వస్తుంది. నేనైతే కప్పు గిన్నె తీసుకొని మధ్యలో ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే అలాగ ప్రెస్ చేయడం వల్ల లోపల ఎయిర్ ఇదయ్యి పొరలుగా వస్తుందండి. చక్కగా వస్తుంది. సులభంగానే మనము చపాతీని కాల్చుకున్నట్లే కాల్చుకోవాలి. కానీ దీన్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఉత్త వాటరు, పిండి, సాల్ట్‌తోనేనండి సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు జొన్నలు కూడా విరివిగా దొరుకుతున్నాయి. మంచి మంచి జొన్నలు దొరుకుతున్నాయి. తెల్లగా చూడండి రొట్టె ఎంత తెల్లగా వచ్చిందో నాకు. తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, సజ్జలు వాటన్నిటితో కూడా ఇలాగే రొట్టెని చేసుకుంటారు. చపాతి మాత్రమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా ఇది తినడం వల్ల. దీంట్లోకి వంకాయ కూర, కాకరకాయ కూర, కాకరకాయ వేపుడు, మటను, చికెను, ఫిష్ కర్రీ కూడా చాలా బాగుంటుంది రొట్టెలోకి. మనము ఇలాగే అన్ని రొట్టెల్ని చేసేసుకోవచ్చు. నేను రెండు కప్పుల పిండి వేస్తే నాకు సులభంగా 5 రొట్టెలు వచ్చినాయండి. ఇలాగే అన్ని రొట్టెల్ని తయారు చేసుకుందాము. మరలా అలా పిండి ముద్దల్ని తీసుకొని ఇలాగ రొట్టె తట్టుకొని కాల్చుకోవడమే. చాలా సులభంగా చేసుకోవచ్చు. మీకు దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత మెత్తగా ఉంది చూడండి రొట్టె. చూడ్డానికి లోపలంతా మెత్తగా ఉంటుంది, పైన క్రిస్పీ ఉంటుంది జొన్న రొట్టె. ఇంకా పొరలుగా కూడా వస్తుంది. చూసారా, పర్సులాగా ఎంత సులభంగా పొరగా వచ్చిందో. బాగా టేస్ట్ కూడా ఉంటుందండి. టీలో ముంచుకొని తిన్నా బాగుంటుంది. శనక్కాయ చట్నీ, శనక్కాయ పొడి అలాంటివి వాటిలో కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు మనం ఇలాగ రొట్టెని చేసుకొని తీసుకెళ్తే ఒక 4 రోజులు ఉన్నా కూడా ఇది చెడిపోకుండా ఉంటుంది. ఎండిపోయినా కూడా దీన్ని బెల్లం వేసి స్వీట్ లాగా చేసుకుంటారు. లేదా ఇలాగ చేసిన వెంటనే రొట్టెను చిన్న ముక్కలు కట్ చేసి కూడా బెల్లము, నెయ్యి వేసి చక్కగా ఉండలు కట్టి కూడా చేస్తారు. మా నాన్నమ్మ అలాగ చేసేదండి. చూసారా, 2 కప్పుల పిండితో మనకు 5 రొట్టెలు వచ్చాయి. ఎంత మెత్తగా వచ్చిందో, మంచి టేస్ట్తో. జొన్న రొట్టెలు తయారు చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హెల్తీ. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళకి కూడా మనం చక్కగా టీలో కానీ దేంట్లో అన్నా వేసిస్తే చక్కగా తినగలుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత సులభంగా, మంచి అరుగుదల కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.